నైబర్హుడ్ ఫస్ట్ మోదీ సర్కార్ టాప్ ప్రయారిటీ పాలసీ ఇది. ఇండియాపై ఎవరు ఎన్ని రకాలుగా విషం చిమ్మినా, భారత్ లక్ష్యంగా ఎవరితో చేతులు కలిపినా, కుట్రలు చేసినా విపత్తుల సమయంలో మాత్రం ఇండియా ఫస్ట్ రెస్పాండర్ అవుతోంది. 2015లో నేపాల్ను కుదిపేసిన భారీ భూకంపం మొదలు తాజా వరదల వరకు ఆర్థిక సంక్షోభంలో శ్రీలంకకు అండగా నిలిచింది మొదలు దిత్వా తుఫానును సహాయం దాకా పొరుగు దేశాలు ఏ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొన్నా సరిహద్దులు దాటి వాలిపోతోంది భారత్. నైబర్హుడ్ ఫస్ట్ విధానం కేవలం దౌత్య మాటలకే పరిమితం కాలేదని, లక్షలాది మంది జీవితాలను కాపాడే సంజీవినిగా మారిందని భారత్ మళ్లీ నిరూపిస్తూనే ఉంది. ఇంతకు ప్రకృతి విపత్తుల వేళ ఫస్ట్ రెస్పాండర్గా ఇండియా సహాయం ఎందుకంత కీలకంగా మారుతోంది? తన మన అన్న తేడా లేకుండా చిన్న దేశాలకు కొండంత అండగా నిలుస్తూ ప్రపంచానికి ఇండియా ఇస్తున్న సందేశం ఏంటి? లెట్స్ వాచ్. నేపాల్లో జల విలయం, మరోసారి రంగంలోకి ఇండియా. పొరుగు దేశాలకు వరంగా మారిన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఫస్ట్ రెస్పాండర్గా ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? టిబెట్ నేపాల్ సరిహద్దులు విరుచుపడిన ఆకస్మిక వరదలు హిమాలయ దేశాన్ని కోలుకులని దెబ్బతీశాయి. ఉవ్వెత్తిన ఎగిసిపడిన వరద ప్రవాహానికి వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి, కీలకమైన మౌలిక వసతులు పూర్తిగా స్తంభించిపోయాయి. వందల మంది ప్రజలు గల్లంతయ్యారు. నేపాల్ ప్రజలు ఆహాకారాలు చేస్తున్న ఆ విపత్కర క్షణాల్లో భారత ప్రధాని మోడీ వెంటనే నేపాల్ సీఎం బలేంద్ర షాతో నేరుగా మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ ముగిసిన గంటల వ్యవధిలోనే భారత్ నుంచి కాఠ్మాండుకు ముమ్మర సహాయచర్యలు మొదలయ్యాయి. కష్టకాలంలో అపన్నహస్తం అందించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యూఢిల్లీ వేగానికి, మానవత నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఎయిర్ ఫోర్స్ కు చెందిన శక్తివంతమైన C-130J సూపర్ హెర్క్యులస్ మిలిటరీ రవాణా విమానం దాదాపు 10 టన్నుల అత్యవసర సహాయ సామగ్రితో కాఠ్మాండులో ల్యాండ్ అయింది. వరద బాధితులకు తక్షణ రక్షణ కల్పించే టెంట్లు, చలి నుంచి రక్షించే దుప్పట్లు, పరిశుభ్రత కిట్లు, కరెంట్ లేని ప్రాంతాల కోసం సోలార్ దీపాలు, మందులను వేగంగా తరలించారు. అంతేకాకుండా మరింత భారీ స్థాయి సహాయ చర్యల కోసం ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానంతో పాటు NDRF ప్రత్యేక దళాలు, సాంకేతిక నిపుణుల బృందాలను కూడా యాక్షన్లోకి దించింది. విపత్తులో చిక్కుకున్న భారతీయ పౌరులతో పాటు నేపాల్ ప్రజలందరినీ కాపాడేందుకు ఇరు దేశాల రక్షణ విభాగాలు సమన్వయంతో రంగంలోకి దిగాయి. నేపాల్ పౌరులకు భారత ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్కు సాధ్యమైన అన్ని విధాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది అని భరోసా ఇచ్చారు. ఈ తక్షణ ప్రతిస్పందనపై నేపాల్ ప్రధాని బాలెన్ షా భావోద్వేగంతో స్పందిస్తూ భారత్ అందించిన ఈ సహకారం ఇరు దేశాల మధ్య యుగాలుగా కొనసాగుతున్న విడదీరాని మైత్రి బంధానికి సజీవ సాక్ష్యమని కొనియాడారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ కనాల్ సైతం ఇండియా అందించిన మెడికల్ సప్లైలు, తక్షణ సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంక్షోభ సమయంలో భారత్ నిలిచిన తీరు ద్వైపాక్షిక సంబంధాల అసలైన బలాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు. దశాబ్ద కాలంగా భారత విదేశాంగ విధానంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2014లో ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రవేశపెట్టిన నైబర్హుడ్ ఫస్ట్ అంటే పొరుగుకే ప్రథమ ప్రాధాన్యం విధానం కేవలం రాజకీయ సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, సరిహద్దు కనెక్టివిటీలకు మాత్రమే పరిమితం కాలేదు. విపత్తులు సంభవించినప్పుడు పొరుగు దేశాలకు రక్షణ కవచంలో నిలవడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశంగా మారింది. ఈ విధానం ద్వారా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కడ ఎటువంటి ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల సంక్షోభం తలెత్తిన సహాయం అందించే దేశాల్లో భారత్ అగ్రభాగాన నిలుస్తూ అంతర్జాతీయ సమాజంలో విశేష గుర్తింపు పొందింది. భారత్కు ఉన్న భౌగోళిక సామీప్యత దక్షిణాసియా దేశాలకు అతిపెద్ద రక్షణగా మారింది. దీనికి తోడు భారత త్రివిధ దళాల అసాధారణ ఎయిర్ లిఫ్ట్ సామర్థ్యం, హిందూ మహాసముద్రంలో భారత నావికా దళ విస్తృత పరిధి, అత్యాధునిక డిజాస్టర్ మేనేజ్మెంట్, వైద్య విభాగాలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. పొరుగు దేశాల అత్యవసర పరిస్థితి తలెత్తిన కొన్ని గంటల వ్యవధిలోని హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, ప్రత్యేక రెస్క్యూ టీంలు, తాత్కాలిక సైనిక ఆసుపత్రులను సంక్షోభ ప్రాంతాలకు చేరవేసే శక్తి భారత్కు మాత్రమే ఉంది. ఈ సేవా ప్రస్థానంలో 2015 ఏప్రిల్ 25న సంభవించిన నేపాల్ భూకంపం ఒక కీలక ఘట్టం. రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతతో వచ్చిన ఆ పెను విలయంలో వేలాది భవనాలు నేలమట్టమై వేల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆ సమయంలో భారత్ ప్రారంభించిన ఆపరేషన్ మైత్రి విదేశీ గడ్డపై భారతదేశం చేపట్టిన అతిపెద్ద డిజాస్టర్ రెస్పాన్స్ ఆపరేషన్గా చరిత్రకెక్కింది. NDRF బృందాలు, ఆర్మీ డాక్టర్లు శిథిరాలను తొలగించి ప్రాణాలు కాపాడారు. భారతీయులతో పాటు అనేక ఇతర దేశాల పౌరులను సైతం క్షేమంగా ఖాళీ చేయించారు. ఆ తర్వాత కాఠ్మాండులో జరిగిన పునర్నిర్మాణ సదస్సులో నేపాల్ పునర్వైభవం కోసం భారత్ ఏకంగా $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించి పొరుగు దేశానికి నిజమైన మార్గదర్శిగా నిలిచింది.
భారత సేవాగుణం కేవలం భూకంపాలు, తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తులకే పరిమితం కాలేదు. 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఇండియా చూపిన ఔదార్యం గురించి కొలంబో ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటోంది. ఆ దేశంలో విదేశీ మార్గద్రవ్యం నిండుకొని ఆహారం, పెట్రోల్, డీజిల్, చివరికి అత్యవసర ఔషధాలు దొరక్క ప్రజలు రోడ్లపైకి వచ్చి అల్లాడిపోయారు. ఆ గడ్డు కాలంలో శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ $1 బిలియన్ క్రెడిట్ ఫెసిలిటీతో పాటు ఇంధనం కోసం మరో $500 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ను పొడిగించింది. దాదాపు 6 కోట్ల విలువైన మందులు, కిరోసిన్ సరఫరా చేసి ఒక దేశం ఆర్థికంగా, సామాజికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టింది. 2025 మార్చిలో మయన్మార్లో సంభవించిన వినాశకరమైన భూకంప సమయంలో భారత ఆపరేషన్ బ్రహ్మ పేరుతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. విపత్తు జరిగిన వెంటనే మొదటి రెస్పాండర్గా రంగంలోకి దిగిన భారత్ సుమారు 750 టన్నుల మానవతా సాయాన్ని అక్కడికి చేరవేసింది. ఆహార ధాన్యాలు, టెంట్లు, పరిశుభ్రత సామాగ్రి, మంచినీటితో పాటు భారత సైన్యం ఏర్పాటు చేసిన ఫీల్డ్ హాస్పిటల్ ద్వారా 2500 మందికి పైగా తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు ప్రాణదానం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలు, యుద్ధ నౌకలు, ఎయిర్ ఫోర్స్ విమానాలు ఏకకాలంలో పాల్గొన్న ఈ ఆపరేషన్ సంక్షోభ నిర్వహణలో భారత సైనిక సమన్వయానికి ప్రతీకగా నిలిచింది. అలాగే 2025 నవంబర్లో శ్రీలంకను వణికించిన దిత్వా తుఫాను బీభత్సం తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సాగర్ బంధు భారత సేవ తత్పరతను మరో మెట్టుపైకి చేర్చింది. 1058 టన్నుల భారీ సహాయ సామాగ్రిని భారత యుద్ధ నౌకలు, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా బాధితులకు చేరవేశారు. విపత్తులో చిక్కుకున్న 2500 మంది భారతీయులను రక్షించడమే కాకుండా శ్రీలంక ప్రజల కోసం భారత సైనిక ఆసుపత్రుల్లో 2200 మందికి వైద్యం అందించారు. అంతటితో ఆగకుండా వరదలకు తెగిపోయిన కీలకమైన రవాణా మార్గాలను పునరుద్ధరించేందుకు భారత ఆర్మీ ఇంజనీర్లు స్వయంగా రంగులోకి దిగి బెయిలీ వంతెనలను నిర్మించి సాధారణ జీవనం త్వరగా పుంజుకునేలా చేశారు. ఇలా విపత్తు సంభవించినప్పుడు కేవలం సానుభూతి ఆదేశాలతో చేతులు దులుపుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలో రంగులోకి దిగి బాధితుల కన్నీళ్లు తోడవడం, శిథిరాల నుంచి ప్రాణాలను కాపాడడం, రోడ్లు, వంతెనలను నిర్మించి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం ఇండియా మాత్రమే చేయగలుగుతోంది. మంచి రోజుల్లో పక్కన ఉండడం కంటే ఆపద ముంచుకొచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి ఆదుకోవడమే అసలైన బంధుత్వమని భారత్ నిరూపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ఆపద్బాంధవుడిగా మారి నిస్వార్థంగా సేవలందిస్తున్న భారత్ నేడు గ్లోబల్ వేదికపై నిజమైన విశ్వబంధువుగా సగర్వంగా నిలబడింది.